విషయాలు చెప్పింది, సామ్రాజ్యం మేము జరిగిన పనుల గురించి చెప్పింది. కాబట్టి రెండు మాటలు చెప్పిపోతా. ఈ మధ్య కాలంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఎవరో స్వయంగా ముఖ్యమంత్రి గారు నన్ను కోసినా నేను ఏమి ఇవ్వలేను అన్నడా? నన్ను కోసినా ఏమి ఇవ్వలేదు. రెండో మాట అన్నారు వారు, మనం చూస్తే దొంగలాగానే చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నమాట, ఎవరో మామూలు అన్నమాట. అంటే గంత దివాలా తీసిందని కేసీఆర్ అనే ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి అప్పు పుట్టకుండా చేసి పోయిందని చెప్పింది. కానీ మీకు గుర్తు లేదు, నేను ఒక మాట మాట్లాడినా. ఎన్నికల ముందు ఇవన్నీ చెప్తున్నప్పుడు మహిళలకు 2,500 రూపాయలు, రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, ప్రతి మహిళకి 2,500 రూపాయలు బ్యాంక్ ఖాతాలలో, ప్రతి చదువుకునే అమ్మాయికి స్కూటీ, ఇవన్నీ చెప్పినప్పుడు నేను అడిగిన, 4-5 ఏళ్ళు మీరు అసెంబ్లీలో కొట్లాడిండు, మొత్తం రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని మీరే మాట్లాడిండు. మరి అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం 15,000 రైతులకు ఇవ్వగలరా? స్కూటీ కొనివ్వగలరా? 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వగలరా? ప్రతి పెళ్లి చేసుకునే అమ్మాయికి తులం బంగారం ఇవ్వగలరా అని చెప్పి అడిగిన. అడుగుతా వారు అన్న మాట ఏంటంటే, ఈటల రాజుకి ఏం తెలుసా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఈటల రాజు చెప్పి నిజమైందా, వారు చెప్పి నిజమైందా? మీకు ఒక విషయం తెలియదు. ఎంత విషాదం అంటే, సర్పంచ్ను నిలబెట్టడానికి తలపడం తొక్కొచ్చు ఈసారి. మేము అంతకుముందేమో సర్పంచ్ నిలబడడానికి 10 మంది 5 మంది పోటీ పడితే బజలాలు లేక దండం పెట్టలేక మేము చచ్చిపోయింది. కానీ ఈసారి నేనే వచ్చి కదా, అరే నిలబడవా అంటే, అన్న పైసలు లేవన్నా, అన్న పైసలు లేవన్నా, మా ఇంట్లో వద్దంటున్నా. ఏడిచింది ఒక ఇంట్లో నేను నిలబడరాదమ్మంటే ఆమె చిత్రమాని ఏడిచింది. ఇక్కడనే ఉప్పల్ని ఏడ్చిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నా, ఇంత పుస్తల మట్టలో అమ్ముతావా, ఇల్లు అమ్ముకుంటావా, భూమి అమ్ముకుంటావా, పిల్లలకి ఏం లేకుండా చేస్తామని చెప్పి భయపడి. ఎందుకు చాలా మంది సర్పంచ్లు ఈ మధ్యలో వాళ్ళుగా ఒక వీడియో తీసి పెడుతున్నారు, మా కష్టం మీకు రావద్దు సర్పంచ్ అభ్యర్థులారా అని చెప్పి. మేము పనులు చేసి డబ్బుల కోసం బిల్లుల కోసం పోతే ఎవడు ఏని పరిస్థితి ఉన్నది, అప్పుల పాలైపోయినాం. మేమేమో 2 రూపాయల వడ్డీకి తెచ్చినాం, 3 రూపాయల వడ్డీకి తెచ్చినాం, అక్కడికి పోతేనేమో వాడు రూపాయి ఇస్తలేడు అని చెప్పి కొంతమంది మందు దారి తెచ్చిపోయిన సర్పంచులు ఉన్నారు. కొంతమంది సాగు కోసం పోతే బతికిచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు. అంటే గట్లాడి దౌర్భాగ్య పరిస్థితి గ్రామ పంచాయతీ ఉండాలి. పోయిన సంవత్సరం సర్పంచ్ ఎవరు పోయినసారి అడుగులు ఎప్పుడైనా వాళ్ళకి బిల్లు వస్తున్నాయి. అందువల్ల ఇవాళ అంతో ఇంతో మళ్ళా పైసలు ఉన్నాయి అంటే, పైసలు వస్తున్నాయి అంటే, మీ గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు వస్తున్నాయి, మీ కరెంటు బిల్లు, మీ ఊరికి కట్టే కరెంటు బిల్లు వస్తుందంటే అవి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపించిన డబ్బులు తప్ప ఇక్కడ వాటి 15th ఫైనాన్స్ నిధులు అంటారు, వాటి పర్ క్యాపిటల్ నిధులు అంటారు. ఇప్పుడు చదువుకున్న చాలా మంది తెలుస్తుంది. మీ ఊళ్ళో ఉపాధి హామీ పని ఉందా? మీ ఉపాధి హామీ పని చేస్తే దాని నుంచి కొంత మెటీరియల్ కాంపోనెంట్ వస్తే ఈ సిమెంట్ రోడ్డు పడతారు, ఈ మురికి కాలువలు కడతాను, గ్రామ పంచాయతీ భవనాలు వాటితో కడతాను. ఇవాళ అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చే నీ డైట్ కూడా అక్కడి నుంచి వస్తుంది. ఇవాళ ఒకప్పుడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రూపాయి కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం 6 కిలోల బియ్యంలో 5 కిలోలేమో మోడీ గారి దగ్గర నుంచి వస్తుంది, కేంద్రం నుంచి వస్తుంది, 1 కిలో మాత్రం ఇక్కడి నుంచి వస్తుంది. బియ్యం కూడా కావు, వీళ్ళ చేతులు ఏమి లేవు. ఇంతకుముందు సామ్రాజ్యం చెప్పిండా, బొడేశ్వరం చెప్పింది. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి. ఇచ్చిన మాటలే నిలుపుకోవట్లేదు, పాత బిల్లులే ఇవ్వట్లేదు. ఇవాళ ఏమి ఇస్తారు వాళ్ళు? ఇంకా మనకి ఏం డబ్బులు వస్తాయి ఇంకా తగ్గి. ఇక్కడ సామ్రాజ్యం వచ్చినప్పుడు అడిగిన ఎక్కువ తక్కువ హామీలు ఇవ్వకు, ఒకటే హామీ ఇవ్వు, మీ కళ్ళ ముందు ఉండి మీ కష్టాలలో భాగం పంచుకునే బిడ్డలాగా ఉంటా, నాలాంటి వాళ్ళ సపోర్ట్తో కొంత ఊరి అభివృద్ధి చేస్తా అని మాత్రమే చెప్పని చెప్పిన. ఇవాళ మేము జనాని కోసం వచ్చింది తప్ప
అంటారు ప్రతి ఈటల ఆయన గారు ఏం చేసింది అని చెప్పి మాట్లాడి ఇక్కడికి వచ్చి కొంగు పట్టుకొని 20 ఏళ్ళు అవుతుంది కదా ఈటల ఆయన అని చెప్పి సరే అయిపోయింది ఎవడు కట్టిండి అలా వర్షం పడితే దాటనిచ్చేదా నీ చెమురుపల్లె వాగు, దాటనిచ్చేదా నీ కమలాపూర్ మత్తడి కడిన వాగు, అంబాల వాగు దాటనిచ్చేదా? ఎక్కడివో మనిషి మొత్తం దిగ్బంధం వరంగల్ పోయేటట్లేదు, కరీంనగర్ పోయేటట్లేదు. ఇవాళ ఈటల ఆయన ఏం చేసిండో మీరు ఆ బ్రిడ్జ్ మీదకి పోయినప్పుడు గుర్తొస్తుంది. ఈటల ఆయన ఏం చేసిండో గా వాగు ఎండిపోయినప్పుడు తెలుస్తుంది. ఈటల ఆయన ఏం చేసిండో గా గూడు దుబ్బల మీద పోతే తెలుస్తుంది. ఈటల ఆయన ఏం చేసిండో ఒక దవాఖాన పడిపోతుంది, ఒక బస్సులు కలిగిపోతుంది. ఈ కరీంనగర్కు వరంగల్కి ఉండదు 4 లేన్ రోడ్డు, కానీ నా హుజరాబాద్కును జమ్మిగుంటకు ఉంటుంది 4 లేన్ రోడ్డు, నా హుజరాబాద్కును పథకాలకు ఉంటుంది 4 లేన్ రోడ్డు. ఎవరు కోరలే మమ్మల్ని పట్టుకొని రూపాయి పని చేయలేదు, తట్టిని మట్టి చేయాలని చెప్తే ఎంత బాధ అనిపించిందంటే సరే అయిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ ముఖాలకు ఆ దొంగ ముఖాలకు ఏం చేసిందో అదంతా మీకేరు కానీ మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఎత్తుకోవడానికి కూడా నాకు మంచిగా అనిపించింది. కానీ ఇవాళ నేను పోయినా మలకాయ పోయినా ఇంతకుముందు బొల్లి చెప్పినట్టుగా మీరిచ్చిన శక్తితో మీరిచ్చిన పరిచయంతో నేను అక్కడ గెలిచాను. మలకాయలో గెలిచినాను. కానీ అక్కడ పెద్ద రాయలు నేను కూడా అక్కడ పనిచేయాల్సి వస్తుంది. మీరు ఎట్లయితే ఆనాడు కాళ్ళు కొమ్మునితే పనుతో పీకే పని చేస్తా అని చెప్పి మీకు ఎట్లా హామీ ఇచ్చిందో అక్కడ కూడా ఇచ్చిన. అందువల్ల రెండోది ఏంటంటే మొన్నే కదా ఓడిపోయింది, ఇప్పుడే ఎందుకు పోవాలని చెప్పి రాలేదు. మరి తప్పకుండా నేను ఒక మాట హామీ ఇచ్చిపోతున్నా. మా శోభక్క చెప్పింది ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఇది కన్నగడ్డ. ఒకటేమో మాతృభూమి, రెండో కర్మభూమి అనుకుంటుంది. తప్పకుండా మళ్ళీ పాత పద్ధతిలో చాలామంది హైదరాబాద్కి వస్తారని పనిచేస్తూ పోతుంది. మీరు చూస్తున్నారు ఎక్కడ తెలంగాణ ప్రజలకి పెన్షన్ల కోసం మాట్లాడాలన్నా, ఇళ్ళ కోసం మాట్లాడాలన్నా, రైతు బంధు గురించి మాట్లాడాలన్నా, దేని గురించి మాట్లాడినా మళ్ళీ ఈ బిడ్డలు కూడా ఉన్నాడు, తప్పకుండా మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ ఊర్లో సామ్రాజ్యం గారి సత్యమణి మంజుల వాడి వార్డు మెంబర్లు పాలక మండలి ఏ పని ఉన్నా కూడా ఉన్నంత మేము తప్పకుండా మీకు పనిచేసి పెడతామని చెప్పి హామీ ఇస్తూ వాళ్ళు నిండు మనసు చేస్తూ భారత్ మాతాకి ఫుట్బాల్ గుర్తుకే